గ్యాస్ ఏజెన్సీల అక్రమ లాభార్జన కొరకై కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, టీ స్టాల్స్ వంటి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తుండటంతో మంగళవారం సత్య న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్త హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లు ఫుల్, నివాస గృహాలకు నిల్ అనే కథనానికి స్పందించిన అధికారుల హుకుంతో వెంటనే అలర్ట్ అయిన గ్యాస్ ఏజెన్సీలు హడావుడిగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సముదాయాలలో డొమెస్టిక్ సిలిండర్లను మార్చి కమర్షియల్ సిలిండర్లను స్వయంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేశారని విశ్వసనీయ సమాచారం అందింది. గ్యాస్ ఏజెన్సీల అక్రమ లాభార్జన కొరకే కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, టీ స్టాల్ వంటి వ్యాపార వాణిజ్య సముదాయాలకు సరఫరా చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తుండటంతో మంగళవారం సత్య న్యూస్ ఛానల్లో ప్రసారమైన వార్త హోటళ్లు, రెస్టారెంట్లకు డొమెస్టిక్ సిలిండర్లు ఫుల్, నివాస గృహాలకు నిల్ అనే కథనానికి స్పందించిన అధికారుల హుకుంతో వెంటనే అలర్ట్ అయిన గ్యాస్ ఏజెన్సీలు హడావిడిగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపార సముదాయాలలో డొమెస్టిక్ సిలిండర్లను మార్చి కమర్షియల్ సిలిండర్లను స్వయంగా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా చేశారని విశ్వసనీయ సమాచారం అందింది. కానీ కమర్షియల్ అనుమతులు పొందని హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లను కూడా చట్టరీత్యా నేరమేనని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మార్చారు. కమర్షియల్ సిలిండర్లను కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే అందించాలని ఉన్నత అధికారులు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లో డొమెస్టిక్ సిలిండర్ల వాడకం పెరగడంతో ఎలాంటి బుకింగ్లు లేకుండానే గ్యాస్ ఏజెన్సీ వారు అధిక ధరలకు అక్రమ మార్గంలో గ్యాస్ సిలిండర్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వారి అక్రమార్జన కొరకు కృత్రిమ కొరతను సృష్టించి నివాస గృహాలకు సిలిండర్లు లేవని చేతులు ఎత్తేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ సరఫరాకు ముగింపు పలకాలని సంబంధిత శాఖ అధికారులు ప్రతి కస్టమర్ గ్యాస్ సిలిండర్ కొరకు చరవాణి ద్వారా బుకింగ్ చేసుకొని ఓటీపీ పొందిన వారికి మాత్రమే సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల గోదాం నుండి ఆటోల సహాయంతో నేరుగా గ్రామాలలోకి వెళ్లి ఇష్టారీతిగా సరఫరా చేసి డెలివరీ బాయ్స్కు చుక్కెదురైంది. గోదాం నుండి తీసుకెళ్తున్న ప్రతి సిలిండర్కు రసీదును పొంది ఏ కస్టమర్కు అందించాలో ముందుగానే రసీదును పొంది సరఫరా చేయవలసిన పరిస్థితి నెలకొనడంతో సిలిండర్ల అక్రమ సరఫరా ఆగిపోయింది. ఇదే విషయమై హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ సేల్స్ ఆఫీసర్ వశిష్ఠను సత్య న్యూస్ వివరణ కోరగా గ్యాస్ సిలిండర్ల కొరకు బుకింగ్లు చేసి ఓటీపీలు పొందిన అనంతరం గ్యాస్ ఏజెన్సీలు తెలిపిన సంఖ్య ప్రకారమే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నామని, బుకింగ్లు లేకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేది లేదని నిలిపివేయడంతో నాంపల్లి మండల కేంద్రంలో ఒక ఏజెన్సీలో పూర్తిగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవని తెలిపారు. ఇదే తంతు పక్క మండలాలలో సైతం కొనసాగుతుంది ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా గ్యాస్ ఏజెన్సీల వారు తప్పుడు మార్గాలను అవలంబించకుండా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లను అందించాలని ప్రజలు కోరుతున్నారు. సిలిండర్లు
వేసుకోకరా పచ్చిపాలినప్పుడు కూలీలు వచ్చి నీ వేసుకో కూడా మంచి కాదు రూపాయలు మాట్లాడి లాస్ట్ మార్చి వేసి